రండన్నా కొంచెం వెనక్కి రానా. సందర్భంగా ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఈరోజు విరాట్ నగరంలో ఉండే శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి యొక్క దర్శించుకోవడం జరిగింది కుటుంబ సమేతంగా. ప్రతి ఒక్కరూ ఆయన ఆరోగ్యాలతో ఉండాలని, సకల ఐశ్వర్యాలతో ఉండాలని, ఈ రాష్ట్రం అన్ని విధాల గౌరవమైన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో డెవలప్ కావాలని ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది. పోతులూరి వీరభద్ర స్వామి ధర్మం, సత్యం, సమానత్వం అనే విలువలని సమాజానికి బోధించడం జరిగింది. ఆయన కాలజ్ఞానం మనం భవిష్యత్తుపై అవగాహన మాత్రమే కాకుండా ధర్మ మార్గంలో నడిపించేందుకు సందేశాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆయన సతీమణి గోవిందమామ ప్రాతిపత్యం, సహనం, భక్తికి ప్రతిరూపం. ఆమె జీవితం ప్రతి మహిళకి ఒక ఆదర్శం. ఈరోజు ప్రతి ఒక్కరూ వారి యొక్క పనుల్లో బిజీగా ఉంటారు. గౌరవమైన మంత్రివర్యులు రామనారాయణ గారు, ఎండోమెంట్స్ మినిస్టర్ గారు, వారి యొక్క సపోర్ట్తో ఈరోజు నెల్లూరులో ఉన్న అనేక టెంపుల్స్ని యాక్చువల్గా రెనోవేట్ చేస్తున్నాం. అదేవిధంగా వేణుగోపాల స్వామి టెంపుల్ అయితే మొత్తం రీకన్స్ట్రక్షన్ చేస్తూ ఫౌండేషన్ అయిపోయింది. 1.5 yearలో దాన్ని పూర్తి చేసేదిగా చేయడం జరిగింది. అక్కడ ఉన్న కోనేరు నేను 2014-19లో ఉన్నప్పుడు ఇది భయంకరంగా ఉండింది. దాని దాదాపు 6 కోట్ల రూపాయలతో దాన్ని రెనోవేట్ చేసాం. ఈరోజు ఎండోమెంట్ మినిస్టర్ మన జిల్లా నుంచి ఉండటం వల్ల కూడా ఈరోజు టెంపుల్స్ అన్నింటి బాగా ప్రవర్తించడానికి ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా నెల్లూరులో ఉన్న టెంపుల్స్ని చేస్తాము. ఎవరికి సమస్యలు ఉన్న టెంపుల్స్ని కలిస్తే ఈ ప్రభుత్వం ఖచ్చితంగా వారికి సహాయపడుతుందని తెలియజేస్తుంది. థ్యాంక్ యూ.